కులగణన అధ్యయనంపై నిపుణుల కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఇది కేవలం డేటా కాదని తెలంగాణ మెగా హెల్త్ చెకప్ అని వ్యాఖ్యానించారు సీఎం రేవంత్. రాష్ట్రంలో బలహీన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయాన్ని అమలు చేసేందుకు ఈ నివేదిక ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తమ నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో కులగణన సర్వేను విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. కులగణన అధ్యయనంపై నిపుణుల కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరింది. నివేదికపై కేబినెట్లో చర్చించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఎం రేవంత్. అలాగే అర్బన్, రూరల్ ఏరియాల మధ్య వ్యత్యాసాలు, అందుకు గల కారణాలపై అధ్యయనం చేయాలన్నారు. ప్రజల అవసరాలు గుర్తించి వారి అభ్యున్నతికి సరైన సూచనలు ఇవ్వాలని నిపుణుల కమిటీని కోరారు సీఎం రేవంత్. కులగణన నివేదికను అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం నియమించిన స్వతంత్ర నిపుణుల కమిటీ 300 పేజీలతో కూడిన వివరణాత్మక నివేదిక శనివారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన సమావేశంలో సీఎంకు అందజేసింది. కమిటీ చైర్పర్సన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సభ్యులు కంచా ఐలయ్య, హిమాంశు, డాక్టర్ సుఖదేవ తొరాట్, నిఖిల్ డే, బాంక్యా పూక్యా, పురుషోత్తమ్ రెడ్డి, ప్రవీణ్ చక్రవర్తి, కమిటీ కార్యదర్శి అనుదీప్ దుర్శెట్టి సమావేశమయ్యారు. సర్వే శాస్త్రీయంగా, సమగ్రంగా, వాస్తవికంగా ఉందని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. నిపుణుల కమిటీ సమర్పించిన నివేదికలోని అంశాలు, సూచనలు మంత్రిమండలిలో చర్చించి చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఎం. సామాజిక న్యాయం, అన్ని వర్గాల సాధికారత లక్ష్యంగా దేశంలో తొలిసారిగా సామాజిక ఆర్థిక కుల సర్వే నిర్వహించామన్నారు. రాష్ట్రంలో పట్టణాలు, గ్రామాల మధ్య వ్యత్యాసాలు, కారణాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేయాలన్నారు. ప్రజావసరాలు గుర్తించి సరైన సూచనలు ఇవ్వాలని కమిటీని కోరుతున్నానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన కుల సర్వే విశ్లేషణ ఈ దేశ దిశను మారుస్తుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. సర్వే నివేదికపై స్వతంత్ర నిపుణులు చేసిన అధ్యయనం చరిత్రాత్మకమైనదన్నారు. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లోని ప్రముఖులు, వివాదరహితులనే సభ్యులుగా నియమించామన్నారు. ఈ విశ్లేషణ ఆధారంగా సంపద, వనరులు ఇంకా అందని వర్గాలకు అవన్నీ చేరవేస్తామని తెలిపారు.